సరైన మార్గం ఏమిటి? What is the path? ఏ కర్మలు ఆచరించినప్పటికీ భగవత్ ప్రీత్యార్థం, ఇవంతా భగవంతుని యొక్క ప్రీతి కోసం చేస్తున్నాను అనేటువంటి ఉత్తమ భావం ఉంచుకున్నప్పుడే ఇది సార్థకమవుతుంది. One should have a noble feeling as to offer all acts to God. నీ పనులు నీవు వదలనక్కర్లేదు. You don't need to నీ sacrifice వృత్తులు your నీవు మాననక్కర్లేదు. You don't need to నీ drop. ఉద్యోగములు నీవు విసర్జించనక్కర్లేదు. You don't need to give up your సర్వకర్మలు job. ఆచరించు. Do all కానీ activity. ఈ సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావాన్ని మీరు హృదయంగా చిత్రించుకోవాలి. But you should have the feeling imprinted in your heart that all acts should be acceptable to ప్రేమ God. స్వరూపులారా, దేనికైనాను విశ్వాసం చాలా ప్రధానము. For anything, faith is essential. విశ్వాసమే లేకుండా ఏ కార్యం కూడా మనం సాధించలేము. Without faith, you cannot achieve anything. కనుక మానవునికి ప్రధానమైనటువంటి విశ్వాసము. The faith is most important. దేహానికి శ్వాస ఎంత ప్రధానమో ఆధ్యాత్మికానికి విశ్వాసం అంత ప్రధానము. As the breath is important for this body, faith is necessary for the divine path. కనుక ఈనాడు విశ్వాసం లేనటువంటి భక్తి, Today we have devotion without faith. కేవలం శ్వాసం లేని జీవితము జరుగుతూ ఉంటుండాలి. The life without breath. దీన్ని చెప్పారు ఇంద్రియ నిగ్రహానికి. కాడి కిందికి రాని ఎద్దు, కళ్ళం లేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి జీవితము నిరుపయోగము అన్నారు. Therefore, the bull without yoke and the horse without the reins and the car without brakes are useless. బ్రేక్లెస్ కార్. Brakeless car. కనుకనే ఈ విధమైనటువంటి దీనికి మనం సరైనటువంటి దీక్షను పూనాలి. We should determine in such a way. అన్నింటికి నీ నామస్మరణే ప్రధానము. For everything, Lord's name is ఈ important. నామచింతన లేక ఇంకే విధమైనటువంటి దీంతో కూడాను మన జీవితం అనే నామను దాటడానికి వీలు కాదు. Without chanting Lord's name, it's not possible to cross this line. నామం అనేటువంటి చింతన చేసినప్పుడు నిశ్శబ్దంగా, నిర్మలంగా, నిస్వార్థంగా నామచింతన చెయ్యాలి. As we repeat Lord's name, we should repeat it, chant it selflessly, with a pure heart, ఆడంబరంగా కానీ not with pomp లేక అహంకారంగా or కానీ ego. నామను ఉచ్చరించకూడదు. You should never be egoistic, full of pride as you repeat God's name. ఈ నవవిధ మార్గము లోపల ఏ మార్గమునైనా నీవు అనుసరించమని చెప్పారు. You may follow any path, any one of the paths. ఎట్ట మనం అనుభవించాలి? Where? ప్రశాంతమైనటువంటి భావంతో, నిర్మలమైనటువంటి హృదయంతో, నిస్వార్థమైనటువంటి చిత్తముతో శ్రవణం, With all the purity, in all peace, you should chant God's name. కీర్తనం, Listening, the singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదనం, surrender. ఇవి పవిత్రమైన భావంతో మనం చేయాలి. You should do with all sacred feeling. ఏదో ఒకరిపై ఒకరు కాంపిటీషన్ కింద మనం పాడకూడదు. You should not sing in spirit of ఒకరు competition. చూసి ఒకరు హాస్యాస్పదమైనటువంటి పాటలుగా మనం పాడకూడదు. We should not sing to make fun of others. ఎవరి చింత మన హృదయంలో ప్రవేశించకూడదు. We should not think of ఏ anybody. నామమును స్మరిస్తున్నామో ఆ నామరూపమే మన హృదయంలో చిత్రించుకోవాలి. You should picturize the form అది as you repeat the నిజమైనటువంటి name. నామస్మరణ. That is true chanting. ఈ కలియుగం నందు అదే మనకు ప్రధానమైనటువంటి ప్రాణము. In this age of Kali, that is the very కృతయుగ life. ధ్యానము, కృతయుగ ధ్యానము, In the Kruta age meditation, త్రేతాయుగ యజ్ఞము, in Treta age, ద్వాపరయుగం అర్చనము, in Dwapara worship, కలియుగం నామస్మరణ. in Kali age హరే chanting Lord's నామ name. హరే నామ హరే నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో నామస్మరణకు మించినటువంటిది సులభమైన మార్గం మరొకటి లేదు. There is no other easier path in this age of Kali other than Lord's name. ప్రయాణం చేస్తూ మనసులో నీవు నామస్మరణ చేసుకోవచ్చు. You can repeat God's name as you నిద్ర travel. వచ్చేంత వరకు నామస్మరణ చేసుకోవచ్చును. You can repeat ఏ God's పనులు name till the end. చేస్తున్నప్పటికీ నామస్మరణ చేయవచ్చు. Any work you may do. కనుకుని అట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గం ఈ కలిలో ఏర్పడింది. Such a easy sacred path is present now. కలియుగం చాలా సులభమైనటువంటిది తరించడానికి. This is very easy path in this age of Kali. పూర్వకాలంలో ఆరోగ్యమును కాపాడుకుంటకై ఈ ఆరోగ్యశాలలు ఎక్కడా కనిపించేటువంటివి కాదు. In those olden times, to keep up the health, there was no such విద్యాభ్యాసం thing. చేసే నిమిత్తమే విద్యా సంస్థలు ఎక్కడా ఉండేటువంటివి కాదు. There were no education institutions in those days. ధనమును సంపాదించడానికి ఏ మార్గములు ఉండేటువంటివి కాదు. శ్రమలు చేసి ధనమును సంపాదించేటువంటి వాళ్ళు. They have to exert, to make effort to earn money there. రెక్కలాడితే డొక్కలాడుతాయని కష్టపడి జీవించేటువంటి వారు. They work hard to earn their daily bread. కానీ ఈనాడు ధనమును సంపాదించడానికి అతి సులభమైన మార్గములు ఎన్నో ఉంటున్నాయి. Today there are lots of easy ways to earn money. విద్యను అభ్యసించడానికి కావలసినంత విద్యా సంస్థలు ఉంటున్నాయి. To study there are many వీధి institutions. వీధి ఎందుకు ఆరోగ్యశాలలు ఉంటున్నాయి. There are hospitals in every క్లినిక్ street. సెంటర్స్ అంతా ఉంటున్నాయి. Health centers. మనకి ఏ కొరతలు లేవు. There's no కానీ dearth. ఉన్నది ఒకే కొరత. There's shortage in one way. దైవ విశ్వాసం లేకుండా పోతుండాలి. అదే పెద్ద కొరత.
There's no faith in God. That is ఎన్ని the ఉండి short. ఏమి ప్రయోజనము? What is the fun of having all? కానీ ఆ దైవ విశ్వాసమే లేకపోతే ఏమి ఉండి కూడాను ప్రయోజనం లేదు. Without faith in God, there's no use in having కనుక others. ఈ దైవ విశ్వాసాన్ని మనం అమితంగా పెంచుకోవాలి. Therefore, we have to improve మన upon this. ప్రాచీన కాలం నుండి సంప్రదిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క సంస్కృతిని మనం ఈ